దిద్దుకున్నాడు. ఎలా దిద్దుకున్నాడు? ప్రార్థనలో దిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనలో దిద్దుకున్నాడు. ప్రార్థనలో దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుని సమీపించాడు. మరలా కోల్పోయిన అభిషేకాన్ని పొందాడు. కోల్పోయిన ఆత్మను తిరిగి పొందుకున్నాడు. శుద్ధ హృదయాన్ని మరలా పొందుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రార్థన ద్వారానే నీవు సమీపించుకోను. వీటన్నింటిని జరగబోయే వీటన్నింటిని తప్పించుకున్నట్టుకై నువ్వేం చేయాలో తెలుసా? ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా దేవుని నువ్వు సమీపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మీరు మేల్కొండి. మీ కొరకు మీరు జాగ్రత్త పడండి. ఎందుకనంటే ఇదిగో ఐహిక విచారములు మిమ్మల్ని అణచివేస్తున్నాయి. జరగబోయే సంగతులన్నీ కూడా ఏం చేస్తున్నాయట? మన చుట్టూ ఉన్న ఈ సిచ్యువేషన్స్కి మనం ఎలా అయిపోతున్నాం. ఇక రాబోయే దినాలు ఇంకెంత ఘోరంగా ఉంటాయో తెలియదు. రాబోయే దినాలు ఇంకా పాపం విజృంభించే